ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా పేద ప్రజల ఆరోగ్య భద్రత దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్ర ప్రజల మెరుగైన వైద్యానికి అండగా నిలుస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న 43 కుటుంబాలకు చెందిన సభ్యులకు సుమారు 19 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పార్థసారథి స్వయంగా అందజేశారు. పేదవాడి ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు డబ్బులేక వైద్యానికి దూరం కాకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని పార్థసారథి వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని, ఆనాడు ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఒక్క రూపాయి అందలేదని మంత్రి విమర్శించారు. గతంలో వైద్యం చేయించుకుని బిల్లులు పెండింగ్లో ఉన్నవారు తన కార్యాలయంలో వివరాలు అందజేస్తే తక్షణమే ఆర్థిక సహాయం అందేలా చూస్తానని పార్థసారథి హామీ ఇచ్చారు. ఇదే వేదికపై నూజివీడు మండలం బోర్వంచ గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా చేరికలు జరుగుతున్నాయని మంత్రి పార్థసారథి తెలిపారు. లో ఉన్న మైనార్టీ సోదరులు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల పట్ల కానీ, నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రభుత్వం చేస్తున్న ఆలోచన కానివ్వండి, వీటన్నిటిని ఆకర్షితులై మరి మిత్రులు అర్షద్ గారు, మరి బోర్వంచ వైస్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ ఇర్ఫాన్ గారు, నుజుల్లా గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేరటానికి రావటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. వారి ఆకాంక్షల మేరకు వారి గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి నేను చిత్తశుద్ధితో కృషి చేస్తానని, గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా అందరి ఏకాభిప్రాయం మేరకు పనిచేసి వర్గ విభేదాలు కానీ, వైషమ్యాలు కానీ రెచ్చగొట్టుకోకుండా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కూడా వారందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉంటాను.